ప్రైజ్ ది లార్డ్. గుడ్ షెపర్డ్ సంఘ కుటుంబాలకు, సంఘస్థులకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో వందనములు తెలియజేస్తున్నాను. గత వారం అంతట్లో దేవుడు మీకు సహాయం చేసి ఉన్నాడని నమ్ముతున్నాను. మీరంతా కూడా విశ్వాసంలో, ధ్యానంలో, ప్రార్థనలో పట్టుదలతో ముందుకు సాగుతున్నారని నమ్ముతున్నాను. కనుక ఆ రకమైనటువంటి విశ్వాసంలో మీరు ముందుకు సాగండి. ఈ ఆదివారపు ఆరాధనకు దేవుడు మనల్ని మరొకసారి సమకూర్చున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆదివారం దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఆరాధనలో మనమంతా కూడా మన స్థలాల్లో, మన గృహాల్లో మరి చేరి ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు అవకాశం ఇచ్చేటానికి దేవుని మహిమ కలుగును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు స్తుతింపబడును గాక. ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాజ్యము స్తుతింపబడును గాక. కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన భాగము 66 మొదటి నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 66 మొదటి 8 వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాత్సయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ ఎదుగు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరులేడు ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడైనాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడక చేయ దాటిది. అక్కడ ఆయన యందు మేము సంతోషించుతమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టిని ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనతగదు. జనములారా, మా దేవుణ్ణి సన్నుతించుడి. గొప్ప స్వరంతో ఆయనను కీర్తి వినిపించుడి. దేవుడి వాక్య భాగము మనకు పిడికిల్లో దీవించి ఆస్వాదించగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరమ తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జ్ఞానవంతుడా, ఇదిగో మీ గొప్ప ఆలోచన చేత ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి మా రక్షకుడా, ఇదిగో మానవాళికి కావాల్సినటువంటి మీ విమోచనను మాకు దయచేసి, ఇదిగో మీ రక్షణ చేత మేము అలంకరించబడి సంఘముగా, క్రీస్తు బిడ్డలముగా గుర్తించబడడానికి ఇదిగో మా గృహాలు మీరు కనిపెడుతున్నటువంటి విధానం బట్టి పొందను. మరొక గొప్ప దినమును ఆశీర్వాదకరంగా మాకు ఉంచి ఉంటున్నారు. ఈ ఆదివారపు దినమున క్రీస్తు ప్రభు పునరుద్ధరణమైనటువంటి క్రీస్తును ఆరాధించడానికి, ఆయన మయపరచడానికి, ఆయన గొప్పతనమును గురించి పాడి కీర్తించడానికి మిగిలినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ పొందనములు. మా జీవితాల్లో ఆయుష్ను పొడిగించి దేవా, ఇదిగో మీ మహాకృప చేత మా ప్రభు దర్శించి, మా ప్రతి అక్కర్తించి నడిపిస్తున్నటువంటి దేవుడు మీకు వందనములు. అంతేకాకుండా మాకు ఆరోగ్యమును, బలమును ఇచ్చేందుకే మీకు వందనాలు. ఇదిగో ప్రాముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి రక్షణ పెట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం. ఇదిగో క్రైస్తవ సంఘముగా, క్రీస్తు పిల్లలముగా, కుటుంబాలుగా మేము మా స్థలాల్లో నుండి మేము ప్రభా మీరు ఆరాధిస్తుండగా మీకు మహిమ పొందండి. దేవా, ఇదిగో ఆనందకరమైన క్రమంలో మీరు మాతో ఉండండి. నడిపించేవారిని, ఇదిగో బోధించే మీ సేవకులను, అభిషక్తులను మా ప్రభు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభు దీవించండి. ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమమును యూట్యూబ్ మా ప్రభు లింక్ ద్వారా మా ప్రభు వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, ఇదిగో మా ప్రభు మీ గొప్ప సన్నిధిని మాతో ఉంచండి. మీ సన్నిధిని మా ప్రభు మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంటున్నాము. ఆమేన్. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సారాంశమును మనం చూసుకుందాం. మన ప్రభువైన యేసు చెప్పింది ఏమనగా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే. ఇది మొదటిదియు మరియు ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమైనవి. ఈ సమయంలో మన మధ్యలో పాటలు పాడడానికి వారిని పిలుస్తున్నాను.
వారు ముందుకు వచ్చి మనము పాటల్లో ఆరాధన నడిపిస్తారు. మీరంతా కూడా మీ కుటుంబాలతో వారితో పాడుతూ ప్రభులు గనపరిచి మేపొచ్చిన ఆహ్వానిస్తారు. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా
సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవ, పరలోక రాజ, సర్వశక్తి గల తండ్రి అయిన దేవ, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మయపరుచున్నాము. నీ మహిమాశ్రయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడగు ఓ ప్రభు అయిన క్రీస్తు, తండ్రి అయిన దేవుని కుమారుడా, లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మును కరుణించుము. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. యేసుప్రభు నామములో గుడిషెపటి సంఘాలకు వందనాలు తెలియపరచుచున్నాం. ఈ దినాన మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 20 నుండి 25 వరకు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 20 నుండి 25 వరకు. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లను: మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలం చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారి అందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశించుటకు అక్కడ నుండి మనలను రప్పించెను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నూతన నిబంధన పాఠ్యభాగం మనం చదువుకుందాం. బైబిల్ నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-12 వచనాలు చదువుకుందాం. పేతురు రాసినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-12 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు మూల్యమును సజీవమైన రాయుయగు ప్రభునద్దుకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడాడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు అది అమూల్యమే. ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయన. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరములను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. నైస్య విశ్వాస ప్రమాణం చెప్పుకుందామండి. పరలోక భూలోకములకును
దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యాగు మరియందు శరీరధారి అయి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనుల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబోయోగము యొక్క జీవము కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘములకు మరొకసారి వందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఆరాధన అంతట్లో కూడా మీరు మాతో ఏకీభవించి ప్రభుని కనపరిచి ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మరి ఈ దినంలో మరొకసారి మన మధ్యలో గుడ్ షెపర్డ్ సంఘాల అధినేత గారు ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ డిసూజా గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. వారిని ప్రేమపూర్వకంగా మన మధ్యలో ఆహ్వానిస్తున్నా వారు ఈ సమయాన్ని వాడుకుంటారు. In the name of the Father, the Son, and the Holy Spirit. People of God and members of the Good Shepherd family, here we are for another Sunday of worship, the Word of God, the Eucharistic service, and a time of meeting together in the presence of God, the presence of the Holy Spirit. Our scripture today is taken from John's Gospel, chapter 14, verse 1 to 14. Jesus is saying, "Do not let your hearts be troubled. You believe in God, believe also in me. My Father's house has many rooms. If that were not so, I would have told you. I'm going there to prepare a place for you, and if I go and prepare a place for you, I'll come back and take you to be with me, that you also may be where I am. You know the way to the place where I am going." Thomas said to him, "Lord, we don't know where you're going. So how can we know the way?" Jesus answered, "I am the way and the truth and the life. No one comes to the Father except through me. If you really know me, you will know my Father as well. From now on, you do know him and have seen him." Philip said, "Lord, show us the Father, and that will be enough for us." Jesus answered, "Don't you know me, Philip, even after I have been among you such a long time? Anyone who has seen me has seen the Father. How can you say, 'Show us the Father'? Don't you believe that I am in the Father and the Father is in me? The words I say to you, I do not speak on my own authority. Rather, it is the Father living in me, who is doing his work. Believe me when I say that I am in the Father and the Father is in me, or at least believe on the evidence of the works themselves. Very truly I say to you, whoever believes in me will do the works I have been doing, and they will do even greater things than this, because I am going to the Father.
And I will do whatever you ask in my name, so that the Father may be glorified in the Son. You may ask for anything in my name, and I will do it. May the Lord add his blessing to the reading and the meditation on this word of God. So today is Mother's Sunday, which is celebrated all around the world in churches and in other events. And I want to thank and appreciate all of the mothers in our churches across this land. All of us who are on this earth, we are here because we have had mothers. In many, many places, a mother's job, a mother's role is thankless, and it is not appreciated. But as children of God, we know that we have to honor our father and mother. And mothers, as they have raised all of us up and continue to raise children, they run a home. Even if they are working women or so-called women who go out and earn money, because I believe every mother is a working woman, then they have two jobs: working as a mother, functioning as a mother, and functioning as a breadwinner. So we will remember all our mothers today and thank God for the mothers we have and for what the mothers have made us all to be. So today, as you have this service in your homes, turn to the wife who's the mother in the family, turn to your mothers, give them a hug, a kiss, and say thank you for everything you mean to us. I thought I'll take today's scripture reading and meditation and use the language of the home, remembering this Mother's Sunday, to make what I believe are the three major points this passage in John 14, 1 to 14 makes. The first point that this passage makes is there's a home for you. There's a home for you. The second point this passage makes very strongly is there is a love for you. Love personified, love with a capital L. There's a love for you. And the third point this passage makes is there is an oath for you, an unchanging oath for you, given to us by God and Jesus. Let's look at the first point. We live in very troubled times. I think this is the most troubled time the world is going through since the Second World War. And let's not be naive and unrealistic about what we are facing. I get questions and I have people asking me,
who have worked with me and partnered with me in leadership and saying, how are you dealing with the challenges that this pandemic has brought about, both on the health and economic situation? What are you doing in terms of the economic breakdown and the lack of finances? How are you managing things like salary cuts or the inability to keep supporting all those you've been able to financially support all of these years? And my answer to them is, yes, the leadership is working day and night to determine how to keep this movement going forward. The lockdown, the pandemic has not only hurt the economy here in India, the economy worldwide. Fortunately for our partner organizations, their governments are coming to their rescue and providing majorities, a lot of support, financial support for their workers. In England, they are calling it furlough, putting people on furlough till the situation improves and get support from the government. Our difficulty is, of course, we have no government economic bailout. And as people are put on furlough till we recover, and then they can come back, and we have to figure out when do they come back. These are going to be very, very difficult times for us. Not easy. So where do we turn to? What's our future? Where do we go? There is no shelter. And this passage tells us, Jesus tells us, that God wants His children to have a home. Now, this passage about my Father's house are many mansions, this is all metaphorical language. And we must be very careful that we don't take metaphorical teaching of Jesus and give it some kind of an unchanging, literary meaning. It doesn't work that way. I have a rule of thumb which I use in understanding and interpreting scripture, and even the words that Jesus himself said. And the rule of thumb I have is, of course, what does other scriptures say? That's one rule. But the second very important rule for me is, how would Jesus interpret this passage? How would Jesus interpret his own words? What was he saying? What's this place of shelter, home that Jesus is offering us, promising us? I believe, without any doubt, it's the promise of the kingdom. And in the kingdom, there will be no insecurity. There will be no unpredictability, economic unpredictability. There will be no hunger. There will be a home for all of us. And homelessness is such a curse of sin that it degrades the human person. It was never God's plan that humans would be homeless.
and the pictures of our day, the stories of our day, when we see the social media and other videos of the 40 million migrants, homeless, trying to go back home. Even though at home they may not have any work, or they may starve, they want to go home and they want to die home in the home, because home is a place of security, shelter, and cover. So, in the midst of our own challenges that we are going to go through as a movement, the joblessness, the lack of finances, the pulling back, tightening our belt, all of the stuff that we will have to do in order first to keep the work in, to make sure the work survives, and then as we come through this crisis, 6 months, 12 months, a year from now, or whatever, we recuperate and then reach out to those within our ranks and outside of our ranks who for this period we have not been able to help and keep. And so I take this promise and I say, God, Jesus, you promised a home for us. You promised security for us. You promised a place to live and earn. We'll do whatever we need, Lord, to deal with this crisis. But will you, as you promised, provide us a shelter and home? So Jesus was talking about the kingdom, and in the kingdom, every human being will have his place, will have his home. Now, if in the kingdom it's going to be there, this metaphor is not just, oh, you're going to go through great tragedy, great problems, great difficulties, and you'll have lots of homelessness, but keep looking to some next life where it will be better. No, it's not about that. It's about Jesus understanding our need for a home and telling us that He is going away to do something about the problems of the world now and forever. And when Jesus talked about when I come back, what was He referring to? Was He referring to His coming in the kingdom? Or was He referring to the first part of His coming, and that is the sending of the Holy Spirit? So that our lives for the present are taken care of? I believe it is both. So it's a metaphor that you can't take and say, okay, literally this is what Jesus meant, but we know that our God cares. And He wants us to have a home of our own. He wants us to have a country of our own. He wants us to be citizens of a country. Because citizenship brings rights. And you know, as we meditate on this, those of us who have homes, who have a job, we can't shut our eyes. We need to find long-term solutions. If Jesus is at work through His kingdom, as it will come upon earth, and now we need to be concerned for the homeless. You don't have a big building. A big building is a house, a building. But what makes it a home?
is family. And so on this Mother's Sunday, what runs the family is the mother, is the woman in the house. The father brings the bread in most cultures, but it's the mother who creates the home. And our memories of home are always centering around mother, father. But mother often is the center of what makes a home. So the vocation of the mother is the vocation of Jesus. I go, I'll come back, and my job is to prepare a home for you. In this life and in the next. May God help us. In this enormous global crisis, we will see a lot of hunger in the coming days. We will see a lot of refugees in the coming days. Both refugees go from one country to another, or refugees in your own country. It's all coming out into the open because of the COVID pandemic. And I don't want us as individual members, we always want to hold some institution responsible for the problems. No. The church is made up of individual families. At the individual families, we need to, if God has taken care of this need, what do we do to take care of those who are less fortunate and who are struggling? So that's point number one. Jesus has a home for you on this earth and in the next. Next, God has a love for you. L-O-V-E capital. This statement that Jesus made, you believe in God, you believe in me. And then of course Philip shows the Father, where is God, etc. And Jesus says, Philip, what are you doing? Have you not seen the Father? I've been with you all this time. And you still are asking the question, where is the Father? If you have seen me, you have seen the Father. I am the way, the truth, and the life. You see, Philip is not different to us. We all, unfortunately, when we look for salvation, we look, for example, again, I say a religion or an institution or a doctrinal statement or a moral code or a cultural code, and we think that's how our help is going to come. No. Our help is going to come to somebody who is the personification of love. And Jesus is love embodied. So God gives a love for us, each one of us. God has given me my greatest love. That's Jesus. In the family, the greatest love might be the mother. Yes. The mother's love is phenomenal. But Jesus' love is greater than the love of the mother. The mother's love points to the love of Jesus. So God gives us love. And so, if I want to know what's the way in a difficult time, not just for finding my relationship with God, how I face life now, through all of the pressures and difficulties and challenges we all face, where do I turn? For the way, for guidance, to show me, God, Jesus, what's your way?
I turn to Jesus. And if I want to find principles and stuff to guide the truth, I turn to Jesus. Because God did not give me, He gave me scripture, which is my rule for life, pertaining to salvation, all things pertaining to salvation and how I should live. I have the written word of God, so I am not confused. I'm not into some kind of esoteric faith. But even this word, the scripture, refers to Jesus, and Jesus is the Word of God personified. So when I go to the Word, I go to the Word to see Jesus. Because He is love. He did not come to condemn. He did not come to put another big burden on my life and your life. He came to give life, not death. There is a great love for us in Jesus. Believe God, believe also in me. If you say you love God, you will also love me. You cannot say, I love God and despise Jesus. Not possible. And then, there is that great oath for you and for me. You will do greater things than me, greater works. Ask anything in my name, and I will do it for you. You see, we have to have a guaranteed need provider. Human institutions, even governments and all, are not the guaranteed final need provider. It's God, it's Jesus. And Jesus says, ask of me. Ask of me. And you will do greater works than I have done. And it's not talking just about the miraculous works, signs and wonders. Because Jesus would say to them, if you don't believe what I say, believe the works I have done. And it's a very important part of our Christian faith that God is present and active and does the miraculous here and now. We in the Good Shepherd Church see that, continuously see that demonstration and believe in that. And that's why we pray, because God is a prayer answering God. God is a miraculous God. But these greater things are not just limited to what we sometimes think as the supernatural. No. The supernatural can be anything. For me at this time, as I look at the work that God has given us, and we shrink back, and we look forward, we're looking for a supernatural explosion. Even if it is at low cost of our health impact to virtual medicine. Bless millions who we will see now suffering because of a lack of community health care. Greater works. Jesus affected tens of thousands. We can affect millions. Impact millions with the love of God. Ask. So even though the crunch is on us, the pressure is on us, and I know across the world, churches are closing, organizations are being shut down, and a lot of havoc is being created. I have a promise for all of us. Even if we are forced, in some cases, to shut down aspects of our work, that's not the end. Aspects of church life, that's not the end. Even when we go through
this kind of troubled times, we need to trust God and believe God, and this is an opportunity to do great things. Greater things than what Jesus said, I did. Ask. So I'm asking God for a lot of greater things. And only God can do it. I can't do it. See how wonderfully this ties up to what a family is supposed to be. A mother never deserts her children. If she's able, she'll find a way to take care of the needs of children. We have a God who is able. Even when we lose our jobs and we're in difficulty, etc., to do something for us in our difficult situation. We have a God who, despite all of the pressures that will come upon us and the lean time that will come upon us, that cannot be avoided now. And we can ask God in heaven why this was allowed. It is not a sign that God's blessing and God's concern and God's love for His people has gone. I am not into the business of deciding what is the judgment of God and not. Let God decide that. But I can hold on to this promise which says, ask and it will be done to you. And it's the time when we all have to be great askers and turn to God and believe God to do greater things. As individual members, as mothers, don't you think John Wesley's mother did greater things than Jesus by bringing up her children, and a man who won hundreds of thousands of people to Jesus? Greater things. You can be a mother and do that. You don't have to be a great healer. So, this passage of scripture comes to us with tremendous hope and tremendous assurance. Jesus cares for us, He is a home for us. Even a small hut can be a home, a shelter. Jesus, God has a love for us. Jesus, who loves us. He is the Spirit, in a sense, the husband of the people of God. We are His bride. He's the great lover, Jesus. And then, let's cash in on His promises. They are mighty. And through cashing in and trusting and believing those promises, let's move forward. May the Lord add His blessing to this word. In the name of the Father, the Son, and the Holy Spirit. Now, I want to lead us, before we go into consecrating the bread and the cup, I want to lead us in a session of prayer. Let's bow down in our homes around the bread and the cup, and let's pray. Father, Jesus, we believe in God, we believe in Jesus. We thank You for these words. Amazing words. God, You always prepare a home for us, a shelter for us. And on this Mother's Sunday, we know our God is also a mother. In the kingdom, we'll have everything we need, but in this life too, God, Jesus, You care for us, and You've sent the Holy Spirit to us, and to empower us, and to empower the church and every believer to make sure there is a home. And we look, Lord, in this situation, for us to be concerned and compassionate about everybody who's in suffering. And Lord Jesus, we thank You, You're the way, the truth, and the life.
We are the bride. The church, Lord, is the bride. You are our spiritual husband, our love. And we look for you to guide us in truth, in life, and in the proper way. And then, Lord, we come to you at this time. We're making great asks, Lord. Even though we know there's a tightening upon us as a movement, our desire is not to stay in the midst of indefinite tightening or leanness, but to continue to expand and grow. And we ask you, Lord, we ask you that we will bless millions more through our churches. We'll bless millions more through our health work. We'll bless millions more through our school work. We'll bless millions more through our economic development. Even though, Lord, you may want us to change and do it in a different way, that's fine with us. But we ask you, Father, Jesus, for great things. And we don't want to have false humility, Lord. We want to have the right kind of faith. And we know it's not a sin. It's not wrong to believe your promise and say, Lord, help many of us to do greater things than you. We can never do anything that can bring the salvation to people. That you alone, Jesus, you alone can do. But we can do a lot of other things that can bless a lot of people. So guide us as a church movement, Lord, to discern your ways, to be united in the midst of pain and suffering, and to move forward. And we look forward, Lord, a year from now, 2 years from now, to the place you will bring us. We worship you and we believe you in the name of the Father, the Son, and the Holy Spirit. Amen. ప్రభునందు ప్రియ సంగమునకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారంలో మనము సహవాసము కలిగి ఉండటానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప దినముగా మనం పరిగణిస్తున్నాం. అదే రీతిగా వాక్యములోను ప్రభు సంస్కారంలోను పాల్పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశంగా మనం భావిస్తూ దేవుని గణపరుస్తున్నాం. అయితే ఈ దినము మరి తల్లుల యొక్క ఆదివారంగా పరిగణించబడుతుంది. మదర్స్ డే అని చెప్పబడుతుంది. మన సంఘాల్లో ప్రపంచం అంతటా మరి గుడ్ షెపర్డ్ సంఘాల పరిధిలో కూడా మనము మదర్స్ డేను మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ దినం కొరకు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠ్య భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఏంటో అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన ఎదకు నుండుటకు మేము తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారు అని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా,
తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని నాకు కనపరచమని ఎలా చెబుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెబుతున్న మాటలు నా అంతట నేనే చెప్పటలేదు. తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వారును చేయును. వాటికంటే గొప్పవిను అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. పదమూడవ వచనం, మీరు నా నామమును దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మయపరచబడుటకై దాని చేతును. నా నామములో మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడు ఈ సువార్త పాఠ్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఈ దినము మదర్స్ డేగా జరుపుకుంటున్నామని మనం ముందుగా తెలియజేశాను కనుక మన మధ్యలో మన సంఘంలో ఉన్నటువంటి తల్లులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మనమంతా కూడా భూమి మీద ఉన్నామంటే దానికి మన తల్లులే కారణం. చాలా సందర్భాల్లో తల్లుల యొక్క పనులను బట్టి వారు చేయుచున్నటువంటి పనుల విధానమును బట్టి మనము వారిని ఎక్కువగా అభినందించాం, వారి యొక్క పనులను మనం గుర్తించాం. కానీ విశ్వాసులుగా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మన తల్లిదండ్రులను మనం అభినందించాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా మన తల్లులను మనము మరి అభినందిస్తున్నాము. మన తల్లులు మన చుట్టూ ఉండడం మనకు ఆశీర్వాదకరం. ముఖ్యంగా తల్లులు ఇంట్లో పనిచేస్తూ నాయనలతో పాటు సమానంగా ఉద్యోగాలు చేసే తల్లులు కూడా ఈ మన మధ్యలో ఉండడం మనం గమనిస్తున్నాం. ఈ రెండు బాధ్యతలు మరి తల్లులైనటువంటి వారు కలిగి ఉన్నారని మనం గమనించాలి. కనుక మరి తల్లులుగా మరి ఇళ్ళల్లో మరి ఇంటి భారాన్ని అంతా కూడా మోస్తూ తర్వాత ఉద్యోగాలు కూడా చేస్తున్నటువంటి దినాల్లో మనము ఉన్నాం. చాలామంది తల్లులు ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కనుక వారి బాధ్యతను బట్టి రెండు బాధ్యతలు, ఇంటిలో బాధ్యత, బయట ఉన్నటువంటి బాధ్యతను బట్టి వారిని అభినందించి మనం వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన తల్లులను గుర్తు చేసుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి తల్లులకు మనం అభినందనలు తెలియజేస్తున్నాము. ఒకవేళ భర్తలైతే వారి భార్యలకు అభినందనలు తెలియజేయవచ్చు. మిమ్మల్ని బట్టి మేము ఈ రకంగా దీవించబడి ఉన్నామని వారికి తెలియజేస్తూ వారిని అభినందిస్తాం. వారికి మన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసి మరి మన తల్లులను మరొకసారి అభినందించాలని నేను కోరుతున్నాను. ఈ దినమున మనకు దేవుడిచ్చేటువంటి మన ధ్యానం కొరకు దేవుడిచ్చేటువంటి వాక్య భాగాన్ని నేను ఉపయోగిస్తూ 3 ముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడి ఉన్నాను. ఆ 3 విషయాలు మీకు పరిచయం చేస్తున్నాను. మరి మన వాక్య భాగంలో మనము చదువుతూ ధ్యానిస్తూ ఉండగా ఈ 3 విషయాలు దేవుడు నాకు చూపించాడు. ఒకటి, గృహమును లేక ఇంటిని దేవుడు మనకి ఇస్తున్నాడు. రెండవది, దేవుని యొక్క ప్రేమను కూడా మనకు దేవుడు అందిస్తున్నాడు. మూడవదిగా మనము దేవుడు మానవులతో చేసినటువంటి ఒక ఒప్పందం మరి వాగ్దానమును మనం మూడో విషయంగా మనం చూడవచ్చు. మొదటిగా దేవుడిచ్చేటువంటి గృహము, రెండవది దేవుడిచ్చేటువంటి ప్రేమ, మూడవది దేవుడిచ్చేటువంటి వాగ్దానము. ఈ మూడింటిని ఈ వాక్య భాగంలో మనం ప్రాముఖ్యంగా చూడవచ్చని నేను గమనించున్నాను. కనుక ఈ విషయాలు మీతో ఈ ఉదయ కాలమున మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఇంటిని గురించినటువంటి విషయం. దేవుడు మనకి ఇంటిని ఇస్తున్నాడు, లేకపోతే గృహాన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు సాగుతాం. ప్రస్తుతం
మన చుట్టూ చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మీరు గమనిస్తున్నారు. బహుశా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నట్టుగా లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే చాలా భయంకరమైనటువంటి లేకపోతే సంకటమైనటువంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా కూడా ఉన్నామని మనం గుర్తించాలి. కనుక ఈ ప్రస్తుత కాలంలో నాతో పనిచేసేటువంటి చాలామంది మా స్నేహితులు లేకపోతే నా కొలీగ్స్, నాతో పనిచేసేటువంటి నాయకులు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు నడిపిస్తున్నటువంటి సంస్థ కావచ్చు లేకపోతే ఈ మూమెంట్ కావచ్చు, ఎలా మీరు నడిపిస్తున్నారు, ఎలా వారికి జీతాలు ఇస్తున్నారు, ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్నలు వారు వేస్తున్నారు. ఈ సమయంలో మనం గమనించినట్లయితే ప్రస్తుత దినాల్లో కరోనా వైరస్ భయంతో ప్రపంచం అంతటా కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడుతున్నది. కనుక ఈ సంస్థను నడిపించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయమే. అయితే వారితో నేను పంచుకున్నటువంటి విషయంలో మాతో పనిచేస్తున్నటువంటి నాయకులతో నేను పంచుకుంటూ వారు రాత్రింబవలు కష్టపడి నేను చూస్తున్నాను. మరియు మాతో కలిసి జాయింట్ వర్కర్లుగా ప్రాముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండి మాతో కలిసి పనిచేస్తున్నటువంటి మా పార్ట్నర్స్ అయితే జత పని వారిని గురించి నేను చెప్పాలని ఉంది. వారు ఆ దేశంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ కష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆర్థికమైనటువంటి వనరులు మరి డొనేషన్స్ మేము తీసుకురావడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పరిస్థితులే. ప్రస్తుతము పాశ్చాత్య దేశాల్లో వారి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఎంతో సహాయపడుతున్నారు. అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ లేకపోతే స్కీమ్స్ను లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ను ప్రకటిస్తూ ప్రజలకు సహాయకరంగా ఉంటున్నారు. ప్రాముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ఫాలో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం ద్వారా వారు మరి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉంటూ వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఇక్కట్లో వారికి సహాయం అందించి వారిని ముందుకు నడిపించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. కనుక మన దేశాన్ని మనం చూసినట్లయితే మనకు అలాంటి పరిస్థితులు ఏమి కనబడవు. మరి ఈ దేశంలో ప్రాముఖ్యంగా అలాంటి స్కీములు కానీ అలాంటి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పెద్దగా కనబడవు. కనుక అలాంటివి మన దేశంలో జరగడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితుల గుండా ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే మా మధ్యలో పనిచేసేటువంటి వారికి జీతభత్యంలో కోతలు ఏర్పడ్డాయి. మా చుట్టూ అంతేకాకుండా కొంతమందికి సహాయం కూడా ఆఫ్ చేయబడ్డది. మరి మా చుట్టూ చాలా కష్టమైనటువంటి పరిస్థితులు లేకపోతే కష్టమైనటువంటి ఆరోగ్య సమస్యలు అంతేకాకుండా ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా చుట్టుముట్టి ఉన్నాయని నేను తలస్తున్నాను. ఇటు పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు చాలా ప్రశ్నలు మనల్ని వేధించడానికి అవకాశం ఉంది. ఎవరైపు చూడాలి, ఎక్కడికి వెళ్ళగలము, మేము ఎక్కడ ఉండబోతున్నాము, మా నివాసాలు ఎక్కడ ఉండబోతున్నాయి, ఇది స్థిరమైనటువంటిదా అస్థిరమైనటువంటిదా, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అనేటువంటి ఇలాంటి కొన్ని ప్రశ్నలు మన మనసులను వేధిస్తున్నటువంటి రోజులు ఇవి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ యేసుక్రీస్తు మనకు ఇవ్వబడినటువంటి వాక్యభాగంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న విషయాలు మనం చూసినట్టయితే యేసు మన తండ్రిగా ఉన్నాడని మనము ఆయన పిల్లలముగా ఆయన భావిస్తున్నాడని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కనుక మరి తన పిల్లలైనటువంటి వారికి లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలైనటువంటి మానవులకు మరి నివాసాలు కలుగజేయవాడై ఉన్నాడని వాక్యం తెలియజేస్తున్నది. వాక్య భాగంలో మనం చదువుకున్నట్టుగా చూడండి, 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయం కలవరపడనీయకుడి. సో ప్రస్తుత కాలంలో మనకు కలవరం ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అని యేసు చెబుతున్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచవలచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండలాగిన మరలో వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును.
కనుక యేసు చెప్తున్నటువంటి ఈ మాటల్లో యేసు తండ్రి పక్షంన మరి వచ్చినటువంటి వాడని, మరి దేవుని పక్షంలో వచ్చినటువంటి వాడని, ఆయన ద్వారా మరి దేవుని పిల్లలైనటువంటి మనకు నివాసాలు కలగజేయబడుతున్నాయి. ఆయన మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, లేకపోతే నివాసమును సిద్ధపరుస్తున్నాడు. మనం ఉండడానికి ఇంటిని మరి గృహమును సిద్ధపరచడానికి ఆయన మరి ఒక పని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ యేసు చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి? నివాసము లేక షెల్టర్, మరొక మాటలో గృహము మరి అనేటువంటి మాటలకు ఉన్నటువంటి అర్థం ఏంటి? ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దేవుని రాజ్యమును లోని గృహము అది అందరికీ కావాల్సి ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడని, షెల్టర్ కావచ్చు, లేకపోతే మరొక మాటలో షెల్టర్, గృహము, ఇల్లు, లేకపోతే నివాసము అని ఆయా రకాలుగా మనం చెప్పుకున్నటువంటి ఈ స్థలాలను లేకపోతే ఇల్లులను దేవుడు మనకు ఇస్తానని తెలియజేస్తున్నాడు. వాటిని నేను సిద్ధపరుస్తున్నాను అన్నటువంటి వాగ్దానము మరి తన ప్రజలైనటువంటి వారికి మనకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన రాజ్యమును కూర్చున్నటువంటి వాగ్దానము ఇక్కడ ఉన్నప్పటికీ ఆయన రాజ్యములో స్థిరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ కష్టం ఉండదు, అక్కడ ఉండే వారందరికీ నివాసాలు ఉంటాయి అన్నటువంటి సత్యమును ఆయన తెలియజేస్తున్నాడు. గమనించండి ప్రియులారా, ఒక కుటుంబము నాకు కావలసినటువంటి ఇల్లును మనం చూస్తూ ఉంటాము. ఏదైనా ఒక కుటుంబానికి ఇల్లు కానీ లేకపోతే గృహం కానీ లేదంటే అది శాపంగా ఎంచబడుతుంది. ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్నటువంటి మన ప్రక్కన ఎవరైనా పేదవారు ఉన్నట్లయితే అభాగ్యులని మనం అనుకుంటాము. అయ్యో వారికి ఇల్లు లేదు, వారికి అది ఒక శాపము అన్నటువంటి భావన మన పరిస్థితుల్లో, మన చుట్టూ, మన కల్చర్లో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ఇల్లు లేదంటే అది ఒక శాపం. కనుక ఇక్కడ యేసు చెబుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచన ప్రభువుకు ఉంది. ఎవరు కూడా ఆ శాపం పొందుకోకూడదు అన్నటువంటి ఆలోచన దేవుడికి తెలియజేస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఇంట్లో క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, మరి సమాధానం ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి ఇంట్లో మరి సమాధానం, స్థిరమైనటువంటి బ్రతుకు ఉంటుంది. అది అందరూ కూడా పొందుకోవాలనేటువంటి ఆలోచన ప్రభు కూడినట్టుగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఏ ఒక్కరు కూడా ఈ శాపమును కింద ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. దేవుడు మరి ఒక గృహమును మనకు ఇవ్వబోతున్నాడు అటువంటి వాగ్దానమును మరి ప్రభు ఇక్కడ యేసు ద్వారా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత దినాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే, మన చుట్టూ కరోనా వైరస్ మరి వ్యాప్తి చెంది ఉంటున్నది. మరి గత 2 నెలలుగా మనము భయముతోనూ వణుకుతోనూ మరి ఎంతో అస్థిరమైనటువంటి బ్రతుకులు ఆలోచనకునేటువంటి వారంగా మరి ఈ కరోనా వైరస్ ఉన్న బారిన పడకూడదు అనేటువంటి ఒక భయముచితం మనం బ్రతుకుతున్నటువంటి ఈ దినాలు. ఇలాంటి తరుణాల్లో మరి మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా పేద ప్రజలు కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులు గమనించండి, సుమారుగా 40 మిలియన్ల ప్రజలు మరి వలస కూలీలుగా లేకపోతే కార్మికులుగా ఉన్నారని, వారంతా ఈ మధ్య కాలంలో వారి సొంత స్థలాలకు మేము వెళ్తాము అన్నటువంటి ఆశను కనపరిచినట్టుగా ప్రభుత్వాన్ని కోరినట్టుగా మీడియా ద్వారా మనం వింటూ వస్తున్నాం. 40 మిలియన్ల ప్రజలు వారు వలస కూలీలుగా వాళ్ళ సొంత స్థలాలను వదులుకొని మరొక స్థలంలో, మరొక రాష్ట్రంలో, మరొక దేశంలో, మరొక ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి వారికి మరి ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేకుండా, సరైనటువంటి స్థలాలు లేకుండా, గృహాలు లేకుండా ఉన్నటువంటి వారు ప్రస్తుతం ఈ వైరస్ విస్తరించేటువంటి ఈ తరుణంలో ఎలాగైనా మేము ఇంటికి వెళ్ళాలి, మా సొంత స్థలాలకు వెళ్తాము అన్నటువంటి వినపాలు ప్రభుత్వాలు తెలియజేశారు. కొన్నిసార్లు వారి స్థలాల్లో, వారి గృహాల్లో మరి పనులు ఉండకపోవచ్చు, వారికి తినడానికి తిండి ఉండకపోవచ్చు. అయినప్పటికీ మా సొంత స్థలాలకు మేము వెళ్ళి మేము అక్కడ మా సొంత స్థలాల్లో, మా ఇళ్లల్లో ఉంటాము, అది మాకు మంచిది అనేటువంటి ఆలోచన వ్యక్తపరుస్తున్నారు. అక్కడ తిండి లేకపోయినా, పనులు లేకపోయినా మా సొంత స్థలాల్లో మేము ఉంటాము, మా ఇల్లే మాకు సురక్షితమైనటువంటిది,
మరి మాకు క్షేమైనటువంటి స్థలము, అందులోనే మేము జీవిస్తాము, అందులోనే చస్తాము అన్నటువంటి ఆలోచన కూడా వారు వ్యక్తపరుస్తుండగా మనం చూస్తున్నాం. అంటే ఇంటిని గురించి మనము వారు అంతగా వారు దాంట్లో ఉన్నటువంటి క్షేమం గురించి, లేకపోతే వారి సొంత స్థలమును గురించి, వారికి ఉన్నటువంటి ఆ కోరికను గురించి మనం గమనించినట్లయితే వారి సొంత స్థలాల్లో వారి క్షేమం ఉంది అనేటువంటి ఆలోచన వారు వ్యక్తపరుస్తున్నారు. ప్రియులారా గమనించండి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనము కూడా చేసుకోవడానికి పనులు లేకపోవచ్చు. ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది, మార్పులు చేర్పులు చాలా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్నటువంటి, అంటే ప్రస్తుతం మనం పనిచేస్తున్నటువంటి సంస్థలు కూడా, లేకపోతే మన మూమెంట్లో కూడా వచ్చేటువంటి మార్పులను మనం గమనించినట్లయితే రానున్నటువంటి 6 నెలలు కావచ్చు, లేకపోతే 1 సంవత్సరం కావచ్చు, ఇంకెక్కువ కాలం కావచ్చు, మరి ఇందులో పనిచేసేటువంటి వారు చాలామందికి మరి ఆర్థికమైనటువంటి సహాయము అందించకపోవచ్చు అనేటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. కానీ యేసు ఇచ్చినటువంటి వాగ్దానమును నేను నమ్ముచుంటున్నాను. యేసు ఇక్కడ చెబుతున్నటువంటి వాగ్దానము, మీ కొరకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను అన్నటువంటి వాగ్దానమును యేసు ఇక్కడ వాక్యంలో తెలియజేసి ఉంటున్నాడు. చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు నుండులాగునా. దానికి ముందు వచనంలో, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను. కనుక యేసు మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, మీ అందరి కొరకు మరి నివాసములు ఏర్పరచబడుతున్నాయి, వాటిని మీ కొరకే నేను మరి సిద్ధపరుస్తున్నటువంటి ఒక వాగ్దానమును మా యేసు ఇక్కడ విశ్వాసమైనటువంటి వారికి తెలియజేస్తున్నారు. కనుక మాకు కావాల్సినటువంటి ఇల్లును దయచేయండి, మాకు క్షేమము దయచేయండి, చేసుకోవడానికి పనులు ఇవ్వండి ప్రభువా అని నేను ఈ దినాల్లో ప్రార్థిస్తున్నాను. మరి ప్రస్తుతం మన మూమెంట్లో, మన సంస్థలో మరి అనేక మార్పు తీసుకొని రాబడుతున్నాయి. కనుక మాకు ఉండడానికి ఇల్లును ఇవ్వండి దేవా, చేసుకోవడానికి పని కావాలి దేవా, మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయము చేయము దేవా అని అలా దేవుని యొక్క వాగ్దానమును మరి జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఈ మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును మా పట్ల నెరవేర్చండి, ఇదిగో మా మధ్యలో పనిచేసినటువంటి అనేకుల జీవితాల్లో దీన్ని నెరవేర్చండి అన్నటువంటి ఆ ప్రార్థనలు నేటి కాలంలో చేస్తున్నాం. పిల్లలు గమనించండి, మీరందరూ కూడా ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కనుక ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లును మరి ఇస్తున్నాడు, గృహమును కలిగిస్తున్నాడు, స్థలమును, నివాస స్థలమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానమును మరి మన పట్ల మరి నెరవేర్చాలన్నటువంటి ఒక విశ్వాసములో నేను ముందుకు సాగుతున్నాను. ఇక్కడ యేసు ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరికి స్థలం ఉంటుంది అన్నటువంటి ఆ విషయం మనం గమనించాలి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్థలం ఉంటుంది, అలాంటిది ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది అన్నటువంటి ఆహ్వానాన్ని ప్రభు ఒక రకంగా అందరికి తెలియజేస్తున్నాడు. కనుక ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన మరి ఈ రెండో రాకడలో ఆయన తీసుకొచ్చేటువంటి రాజ్యం అని మనం అనుకోవాలా, లేక ఆయన మొట్టమొదటి రాకడలో మనకు ముందుగా ఆయన వచ్చి మన కొరకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమ అన్నటువంటి విషయం మనం గమనించినట్లయితే, ఆయన చెప్పినటువంటి మాటల్లో మీకు నివాసములు ఉన్నాయి అన్నటువంటి వాగ్దానం చేసి ఉన్నారు. ఈ వాగ్దానం మనం గమనించినట్లయితే దీని అర్థము మనము 2 పరిస్థితులకు, అంటే జరిగిపోయినటువంటి సందర్భానికి ఇంకా రాబోతున్నటువంటి సందర్భానికి కూడా ఇది వర్తిస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యేసు ఇచ్చు నివాసములు పరసంబంధమైనదా, లేక ప్రస్తుత జీవితంలో యేసు కలుగజేయనిదా అనేటువంటి పరిస్థితులను మనము చూసినట్లయితే, నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు సిద్ధపరిచేటువంటి గృహము, లేకపోతే యేసు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ స్థలము, మరి ఈ రెండు పరిస్థితులకు, 2 కాలాలకు సంబంధించినటువంటి విషయం అని గమనిస్తూ వచ్చాను. ఇది కేవలం భవిష్యత్తులో పొందబోన్నది మాత్రమే కాదు, కానీ ప్రస్తుత దినాల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కలిగేటువంటి అనుభవంగా మనం గమనించాలి. కనుక ప్రియులారా, యేసు ఇవ్వబోతున్నటువంటి, లేకపోతే యేసు తండ్రి పక్షమున మనకు కలుగజేసేటువంటి నివాసము, లేకపోతే ఆయన ఇవ్వబోతున్నటువంటి నివాసము, ఆయన వాగ్దానము, లేకపోతే ఈ గృహము అనేటువంటిది మనకు ప్రస్తుత దినంలో మనం అనుభవించేటువంటి పరిస్థితులకు
సంబంధించింది. అంతేకాకుండా రాబోతున్నటువంటి దినాల్లో మనం అన్వయించేటువంటి జీవితానికి సంబంధించిందని మనం గమనించాలి. కనుక ఈ దేశంలో ఆయన ఇల్లుగా కావాలని కోరుకుంటాడు. ఈ దేశాన్ని ఒక ఇల్లుగా ఆయన భావిస్తున్నాడు. మనమంతా కూడా ఆయన ఇంటిలో, ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన క్షేమమును గురించినటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. యేసు కోరేది ఏమిటంటే మనమంతా కూడా ఆయన రాజ్యంలో గుర్తించబడాలి. ఆయన రాజ్యంలో మనం హక్కుదారులుగా ఉండాలి. గుర్తించబడడం అంటే ఏంటి? ఆయన రాజ్యంలో మనకు హక్కులు ఉంటాయి, హక్కులు కల్పించబడతాయి. ఆయన రాజ్యంలో మనకు అధికారం ఉంటుంది. మనం హక్కుదారులుగా ఉండడానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. తను ఎందరు అంగీకరించారో, అనగా ఆయన నామమున ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు కలుగజేసేటువంటి హక్కు, దేవుడు కలుగజేసేటువంటి ఒక అధికారం. కనుక మనం దేవుణ్ణి, రాజ్యమును గుర్తించేటువంటి విషయంలో మనం ఎప్పుడైతే ఆయన యొక్క ఆలోచనలో, లేకపోతే ఆయన ఆలోచన ప్రకారము, ఆయన తలం ప్రకారము, ఆయన చిత్త ప్రకారము దేవుని రాజ్యంలో ఉండడానికి మనం ఆశించినట్లయితే దేవుడు మనకు కలుగజేసేటువంటి నివాసములో మనకు దేవుడు హక్కును కలుగజేస్తున్నాడు. పిల్లలు గమనించాడు. ఈ వాక్య భాగమును ధ్యానిస్తుండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఎవరికైతే సొంత ఇల్లులో ఉన్నాయో, ఉద్యోగాలు ఉన్నాయో, వారు మౌనంగా ఉండడానికి వెళ్ళారు. కనుక పిల్లలు గమనించండి, ఇది దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం కొరకు మనం వెతకాలి. మన చుట్టూ అనేక మంది మరి సరైనటువంటి ఇల్లు లేకుండా, లేకపోతే స్థలాలు లేకుండా, గృహాలు లేకుండా జీవించేటువంటి వారు ఉన్నారు. పేద ప్రజలు జీవించడం మనం చూస్తూ ఉంటాం. వారి కొరకు ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం కొరకు మనం వెతకాలి. దాని గురించి మనం ఆలోచించి ప్రార్థించాలి. ఇక్కడ యేసు చెప్తున్నటువంటి ఆలోచన ఏమిటి? తన తండ్రి రాజ్యమును గూర్చినటువంటి పని యేసు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ, అలాంటి ఆయన రాజ్యంలో మనము కూడా పని కలిగి ఉండాలి. ఇల్లు లేని వారి కొరకు మనం ఆలోచించాలి. అయితే పని లేని వారి కొరకు మనము పని కలిగించేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. లేకపోతే పేద ప్రజలకు మనము మరి వారికి సహాయం అందించే వారంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప తలంపును ప్రభు కలుగజేస్తున్నాడు. కనుక దేవుడు మనకు ఆయన రాజ్యంలో మరి నివాసములు ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ నివాసాలు మనం పొందుకున్నటువంటి వారంగా మరి ఈ దేవుడి నివాసంలో లేనటువంటి వారికి వారి నివాసాల కొరకు, వారి ఇళ్ళ కొరకు, లేదా వారి స్థలాల కొరకు మనము మన ప్రయత్నం మనం చేసి వారికి సహాయపడాలని ప్రభు కోరుతున్నాడు. నీకు ఒక పెద్ద భవనం ఉండడానికి వీలుండదు. మరి దాన్ని నీవు ఇల్లాలుగా చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. నీకు ఒక పెద్ద భవనం ఉన్నట్టు దాన్ని ఇల్లుగా నువ్వు చేసుకుంటే ఆ ఇంటిలో మరి కుటుంబ పరిస్థితులను నెలకొల్పినప్పుడు, ఒక ఫ్యామిలీ వాతావరణాన్ని నువ్వు కల్పించినప్పుడు అక్కడ మరి దేవుడు మరి మాయపరచబడతాడు. తల్లుల దినోత్సవ సందర్భంగా ఈ ఆదివారంన తల్లుల దినోత్సవ ఆదివారంగా మనము జరుపుకుంటున్నాం. ఈ తల్లులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి ఒక ప్రాముఖ్యతను గురించి మనము తలంచుకుంటూ వచ్చాం. ఒక కుటుంబంలో, ఒక ఫ్యామిలీలో, లేకపోతే ఒక కుటుంబ వాతావరణంలో తల్లుల యొక్క బాధ్యత, ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని మనం గమనించాలి. మరి తండ్రులు అయితే రొట్టెను అంటే భోజనాలు కొనుక్కొస్తారు, వారు భోజనం సిద్ధపరుస్తారు, అంటే భోజనం కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తారు. మరి మన దేశంలో అయితే తల్లులు భోజనం సిద్ధపరుస్తారు. మరి కిచెన్లో నిరంతరం పనిచేసేటువంటి తల్లులుగా మనం చూస్తున్నాం. మరి ఇది మన దేశ సాంప్రదాయం, మన కల్చర్. అలాంటి కల్చర్లో మనం పుట్టి పెరుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక మన కుటుంబాల్లో తల్లులైనటువంటి వారు ఎంతో పని కలిగి ఉండి మరి నిరంతరము కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడము, ఇలాంటి పని కలిగి ఉండి నిరంతరము వారి బాధ్యతను నెరవేర్చుకుంటూ వచ్చారు. అంటే ఒకవైపు తండ్రి సంపాదించవచ్చు, తల్లి పని కలిగి ఉండవచ్చు. వీరిరువురు కలిసి కుటుంబం యొక్క, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటి కూడా బాధ్యతాయుతంగా వారు పని కలిగి ఉండి వారు ముందుకు నడిపిస్తుంటారు. ఒక ఇంటిలో తల్లి యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది యేసు బాధ్యత అయినదని మనం గమనించాలి. మరొకసారి వినండి. ఒక ఇంటిలో తల్లి యొక్క బాధ్యత ఏదైతే ఉందో
అది యేసు బాధ్యత అయి ఉండాలి. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచెదను అని ప్రభు ఇక్కడ వాక్యభాగంలో తెలియజేస్తున్నాడు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచెదను అన్నటువంటి ఆ మాటను లేకపోతే ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే మనకు ప్రక్కగా ఉన్న వారి పట్ల బాధ్యతను ఎరిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దేవుని పక్షంలో వచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభు ఆయన మన కొరకు ఏ రకంగా అయితే ఒక బాధ్యత కలిగి మన కొరకు స్థలమును సిద్ధపరచడానికి లేకపోతే మన కొరకు ఒక గృహమును ఒక నివాసమును ఏర్పాటు చేయడానికి ఆయన పని కలిగి ఉన్నాడు, మనము కూడా మన ప్రక్కగా ఉన్నటువంటి వారి పట్ల బాధ్యతగా మనము ఎరిగి ఉండి ఆ బాధ్యత నెరవేర్చడానికి మనం పని చేయాలని ప్రభు మనం ప్రేరేపిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూమెంట్లో కావచ్చు, లేక ఈ సంస్థలో కావచ్చు, చాలామందికి ఉద్యోగం లేకపోవచ్చు, జీతం తక్కువగా కావచ్చు. అయినప్పటికీ ఈ కష్ట సమయాల్లో కూడా యేసు మనకిస్తాడని ఆయన చెప్పినటువంటి వాగ్దానమును మనం నమ్మి ఆయన మనకిచ్చేటువంటి నివాసముల కొరకు ఎదురు చూడాలి. ఇతరుల కొరకు మన గృహములను తెరిచి ఉంచుదాం. మరి దేవుడు తన మహాకృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని కనికరించి కష్ట సమయంలో కూడా ప్రస్తుత దినాల్లో ఈ కరోనా వైరస్ భయం చేత మనము మరి అనేక రకాలుగా ఆందోళనలో ఉన్నటువంటి మన చుట్టూ ఆందోళన భయము ఆవరించున్నప్పటికీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించి అక్కర్లో ఉన్నటువంటి వారి కొరకు లేకపోతే గృహాలు లేనటువంటి వారి కొరకు కష్టపడుతున్నటువంటి పేదల కొరకు మన గృహాలను తెరిచి ఉంచి మరి దేవుని యొక్క ప్రేమను మనం పంచాలని ప్రభు కోరుతున్నాడు. ఇది మొట్టమొదటి విషయంగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు ఒక గృహమును ఇచ్చి ఉన్నాడు. ఆ గృహంలో ఉండేటువంటి హక్కును కూడా దేవుడు కలుగజేశాడు. ఆ గృహం నుండి దేవుని యొక్క మరి ఆ ప్రేమను పంచడానికి మనం ప్రయత్నించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. ప్రియులారా గమనించండి, రెండవ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఆయన ఇంటిలో ప్రేమ ఉందని మనము నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క ఇంటిలో దేవుని ప్రేమ ఉంచబడి ఉన్నది కనుక దేవుడు తన కుమారుడైనటువంటి యేసును మన కొరకు ఇచ్చినాడు. మరి ఒక కుటుంబంలో తల్లి యొక్క ప్రేమ గొప్పదని మనం గమనించాం. అయినప్పటికీ దేవుని ప్రేమ అంతకంటే గొప్పదని మనం గుర్తించాలి. కనుక తల్లి ప్రేమ గొప్పదే, కానీ దేవుని ప్రేమ అంతకంటే గొప్పది. దాన్ని మనం వెలకట్టలేము. యేసు దాన్ని మనతో మరి పంచుకున్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఈ వాక్యము మన బైబుల్ మన చేతిలో ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇది యేసు అయి ఉన్నాడు. మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాట యోహాను రాస్తున్నాడు. కనుక ఇది దేవుని యొక్క మాట, ఇది యేసు యొక్క జీవిత చరిత్ర. దీన్ని మనం నమ్ముతున్నాం. నా జీవితంలో అది నమ్మడం ద్వారా నేను దేవుని యొక్క రక్షణలో నడిపించబడ్డాను. కనుక దేవుని యొక్క ప్రేమను నేను అనుభవిస్తున్నాను. మరి దేవుడు మనల్ని శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. మనం పాపలమై ఉండగా, మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయానని రోమపత్రిక 5:8 మనం చదువుకుంటున్నాం. నిజమే, ఆయన దేవుని యొక్క రక్షణలోనికి నడిపించడానికి యేసు క్రీస్తు దేవుని పక్షం వచ్చేటువంటి మానవుడిగా మనం ఆయన గుర్తించాలి. కనుక ఇక్కడ మరి పిలుపు అడిగినటువంటి ప్రశ్నను మనం గమనించినట్లయితే తండ్రిని చూపించవా అని అడుగుతున్నాడు. 8వ వచనంలో చూడండి. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు అంటున్నాడు, పిలుపు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెబుతున్నావు? అంతే పోతూ ఇంకా మాట్లాడుతున్నాడు, తండ్రి అందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? కనుక పిలుపుకు అర్థం కాలేదు అప్పటి వరకు కూడా. మరి పిలుపుకే కాదు, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కూడా చాలా మటుకు అర్థం కాలేదు. అయితే యేసు తెలియజేస్తున్నటువంటి విషయంలో లేకపోతే ఆయన మరి సూటిగా మాట్లాడుతున్నాడు పిలుపుతో. పిలుపు, నువ్వు ఇంతకాలం నేను నీతో ఉన్నాను, నువ్వు ఆ విషయాలు గుర్తించలేదా? నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. 9వ వచనంలో నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? నన్ను చూసిన వాడు తండ్రిని
చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని, ఆ వాస్తవాన్ని యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. పిల్లలు గమనించండి, కనుక యేసును నమ్మడం ద్వారా దేవుని యొక్క రక్షణను లేకపోతే దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుంటున్నాము. కనుక యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రేమ ఉన్నాడు. కనుక దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉన్నామంటే యేసును మనము పొందుకొని ఉన్నాం. కనుక యేసు లేకుండా దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించడానికి వీలేదు. ఆయన మనిషిగా మారిన దైవం, ఆయన ద్వారా మనము దేవుని యొక్క రక్షణలోనికి తీసుకురాబడినాం. కనుక దేవుడు మానవుడిగా వచ్చిన వాడు అని మనం గుర్తించాలి. యేసు ద్వారా మనం దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా మనం అనుభవిస్తున్నామని ఆ సత్యాన్ని మనం గుర్తించాలని ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనించండి, దేవుడు మానవుడిగా వచ్చినటువంటి వాడుగా యేసు క్రీస్తు మనం దేవుని యొక్క ప్రేమను మనకు అందించినటువంటి వాడుగా మనము గమనిస్తుంటాం. ఆయన మనల్ని మరి శిక్షించకుండా తన రక్షణలోనికి నడిపించినటువంటి దైవంగా మనం చూస్తున్నాం. ఈయన దేవుని యొక్క ప్రేమ మరి వెలకట్టలేనటువంటిది. దేవుని యొక్క ప్రేమకు మనము మరొకటి సాటిగా తీసుకురాలేము. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. దేవుని యొక్క ప్రేమ వెలకట్టలేనటువంటిది. తన ప్రాణాన్నే మన కొరకు అర్పించేటువంటి ప్రేమగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు మరి మనందరినీ ప్రేమించేటువంటి వాడుగా, తండ్రి యొక్క ప్రేమను మనకు అందించడానికి మానవుడిగా వచ్చినటువంటి ఒక మధ్యవర్తిగా, ఆయన ద్వారా మనం దేవుని యొక్క ప్రేమను ఆయన రక్షణ ద్వారా మనం సంపూర్ణంగా అనుభవిస్తున్నాం. కనుక మనము ఈ రక్షణ అనుభవం లేకపోతే దేవుని యొక్క ప్రేమను మన గృహాల్లో నింపుకున్నట్లయితే, మన గృహాల్లో దాన్ని మనము చూపగలిగినట్లయితే, దేవుడు మనకు నివాసాలు కలుగజేశాడు, మన గృహాలను స్థిరపరిచాడు. ఆ గృహంలో దేవుడు మనల్ని మన స్థలాలు, మనకు ఒక్కొక్కరికి కావాల్సినటువంటి స్థలాలను ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఆయన వాగ్దానం మనం నమ్ముతున్నాం. మరి ఆ గృహాలను, ఆ స్థలాలను లేకపోతే నివాసములను మనము పొందుకున్నటువంటి వారంగా, మరి వాటి వైపు అనేకులను మరి ఆకర్షించే వారంగా, దేవుడి ప్రేమను మనం ఇతరులకు చూపించే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మూడవ విషయంగా మనం గమనించినట్లయితే, మరి ఒప్పందముతో కూడినటువంటి దేవుని వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ హోప్. దేవుడు మరి మనకిచ్చేటువంటి ఒక ఒప్పందం, ఆయన చేసినటువంటి వాగ్దానమును దేవుడు మనకు ఒప్పంద రూపంలో మనకు తెలియజేస్తున్నాడు. 11-12 వచనాలు మనం గమనించినట్లయితే, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రాలు. మరి 14వ వచనం మనం చూసినట్లయితే, నా నామంలో మీరు దేన్ని అడుగుతారో నేను చేతును అని ప్రభు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు నామంలో తండ్రిని మనం ఏదైతే అడుగుతామో వాటిని ప్రభు మనకు చేయి వాడై ఉన్నాడు. కనుక యేసు సమయము మరి ఆయన ముగింపు పరిచర్యలో, ఆ ముగింపు పరిచర్యలో సందర్భంగా ఆయన మాట్లాడుతున్న విషయం, నేను ఇక మీ మధ్యలో నుండి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను, కనుక నేను వెళ్ళేటువంటి సమయం ఆసనమైంది. మరి ఇంతవరకు నన్ను ఏ రకంగా మరి తండ్రి విషయంలో మీరు నమ్మారో ఆ రకంగా ఆ విశ్వాసం నేను కొనసాగించండి. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నేనును చేయు క్రియలను నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. అంటే యేసు చేసినటువంటి అద్భుతాలు, యేసు ఆ దినాలు చేసినటువంటి అద్భుతాలు కాకపోవచ్చు, లేకపోతే ఆశ్చర్య కార్యములు కావచ్చు. యేసు ఏ రకంగా అయితే అద్భుతాలు చేస్తాడో అలాంటి మరి ఆశ్చర్య కార్యాలు మన చుట్టూ జరగకపోవచ్చు. కానీ మన విశ్వాసంలో మరి దేవుని వాగ్దానం నెరవేర్చడానికి మరి యేసు చేసిన దానికంటే గొప్పనటువంటి పనులు మనం చేయడానికి వీలుందని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనం అడిగేవారముగా ఉండాలి. మన ప్రార్థనలో దేవుని అడగాలి, దేవా ఇదిగో పలాని కార్యము చేయండి, దేవా ఇదిగో మా గృహాల్లో మీ ప్రేమను నింపండి, ఇదిగో దేవా మా గృహాల్లో ఇదిగో మీ యొక్క శక్తిని కనపరచండి, మా పరిచర్యల ద్వారా మా పనుల ద్వారా మీ యొక్క సాక్ష్యమును మా జీవితాల్లో కనపరచుటకు సహాయం చేయండి అని మన ప్రభుని కోరాలి. కనుక తండ్రి సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నట్టుగా, లేకపోతే క్రీస్తు తండ్రి పక్షమున, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మ సహాయం చేత మనమును ప్రార్థన చేస్తున్నాము. కనుక తండ్రిని మనం ఏదైతే అడుగుతున్నామో వాటిని ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక
తండ్రిని నమ్ముతున్నాము, తండ్రి పక్షంలో వచ్చినటువంటి యేసుక్రీస్తును మనము నమ్ముతున్నాము. తండ్రి ఆయన ఏకమై ఉన్నారని అన్నటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం. కనుక యేసుక్రీస్తు చేసినటువంటి దానికంటే గొప్పనటువంటి పనులు దేవుడు మన ద్వారా జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక శిష్యులకు వారి పరిస్థితుల్లో అంతగా ఈ లోతైనటువంటి అర్థాలు వారికి అర్థం కాకపోయినప్పటికీ మరి దేవుడు వారికి ఇచ్చేటువంటి వాగ్దానం మరి వారికి ఇవ్వబడ్డది. ఆ వాగ్దానమును వారు ఆ తర్వాత వారు గమనించి వాగ్దానం పొందుకొని ఆ వాగ్దానం ఉన్నటువంటి గొప్ప కార్యములు దేవుని కొరకు చేశారు. కనుక దేవునికి మహిమ. ప్రస్తుత దినాల్లో మన చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకు ముందున్నటువంటి కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో మాకు తెలియదు. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒకవైపు ఈ కోవిడ్-19 పాండమిక్ ద్వారా, లేకపోతే ఈ భయంకరమైనటువంటి వైరస్ ద్వారా, ఈ తెగులు ద్వారా మనము భయంకరమైనటువంటి వాతావరణంలోనికి నెట్టబడ్డప్పటికీ, ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ, లేకపోతే ఉద్యోగాలు లేకపోయినప్పటికీ, కరువు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటి ఆ సంకేతాలు కనబడుతున్నప్పటికీ మనము దేవుడిచ్చేటువంటి వాగ్దానమును, ఆ ప్రామిస్ను మనము పొందుకొని నమ్మి మరి దాన్ని బట్టి మనం ముందుకు సాగితే దేవుడు అద్భుతాలు మన పక్షమున మన ద్వారా జరిగించడానికి అవకాశం ఉంది. కనుక రానున్నటువంటి దినాల్లో ఇంకా మన సంస్థలు మోయబడవచ్చు, క్రైస్తవ సంస్థలు లేకపోతే సంఘాలు మోయబడవచ్చు, దేవుని వాక్యం దొరకడానికి కరువు ఏర్పడవచ్చు, అయితే దేవుని ప్రజలు బోధించడానికి లేకపోవచ్చు. కానీ అది ముగింపు కాదు, అది అంతం కాదని నేను తెలియజేస్తున్నాను. ఆ తర్వాత కూడా దేవుని కొరకు మనం అనేక రకాలుగా వాడబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క ఒప్పందం. దేవుడు మానవులతో లేదా విశ్వాసులతో చేసేటువంటి ఒక ఒప్పందం. ఆయన ఏమంటున్నాడు, మీరు నా నామమున దేన్ని అడుగుతారో, 13వ వచనంలో దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని యందు మయమపరచబడుటకై దాని చేతును. కనుక తండ్రి కుమారుని ద్వారా ఆ రోజుల్లో మయపరచబడ్డాడు. కనుక యేసు ప్రభు ద్వారా జరిగించేటువంటి ప్రతి కార్యం ద్వారా దేనికి మయం కలిగింది. ప్రస్తుత దినాల్లో కూడా మరి యేసు ఆ దినాల్లో పనిచేసినట్టుగా మనం దేవుని పిల్లలంగా మనము ఆ భారాన్ని మనం పంచుకొని దేవుడు మన మీద ఉంచినటువంటి ఆ భారాన్ని మోస్తూ మరి దేవుడు మనకు ఏర్పరిచినటువంటి గృహాల్లో, మన పరిస్థితుల్లో, మన స్థలాల్లో, మన నివాసాల్లో, మన సొంత స్థలాల్లో దేవుని కొరకు వాడబడాలి. దేవుని కొరకు మన ఇల్లు తెరిచి ఉంచాలి. పేదలను అనేక మందిని ఆకర్షించే రీతిగా మన పనులు కలిగి ఉండాలి. దేవుని ప్రేమను పంచడానికి మనము ఆశ కలిగి ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు, మహిమగినటువంటి కార్యాలు, తండ్రికి మహిమను తీసుకొచ్చేటువంటి కార్యాలు, దేవునికి మహిమను తీసుకొచ్చేటువంటి కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడని మనం నమ్ముతున్నాం. కనుక ప్రియులారా, ఈ 3 విషయాలు ఈ దినమున ప్రభు మనతో మాట్లాడాడు. మొట్టమొదటిది, దేవుడు మనకు గృహాన్ని ఇస్తున్నాడు, లేకపోతే నివాసాన్ని ఏర్పరుస్తున్నాడు. దేవుడు మనకు నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. రెండవది, దేవుడు మనకు ప్రేమను అందించున్నాడు. మూడవది, ఆయన వాగ్దానమును తో కూడినటువంటి ఒక ఒప్పందాన్ని ప్రభు మనతో చేస్తున్నాడు. కనుక దేవుని గృహాన్ని మనం పొందుకున్నాం, నివాసాన్ని పొందుకున్నాం, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్నాం. అంతేకాదు దేవుని వాగ్దానంతో కూడినటువంటి మరి ఒక ఒప్పందాన్ని ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేర్చడానికి, దాని ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, మన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు, భిన్నమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ వాటిలో మనము నమ్మకం కలిగినటువంటి వారంగా, చిన్న బాధ్యతలు కూడా నమ్మకం కలిగినటువంటి వారంగా మనం ప్రభు కొరకు ఆశించి పనిచేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఒక సాదృశ్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప బోధకుని యొక్క జీవిత చరిత్ర మనం గమనించినట్లయితే వారి కుటుంబంలో అనేక మంది పిల్లలు ఉన్నారు. అంటే జాన్ వెస్లీ తల్లి అయినటువంటి సూజన్, మరి ఆమె మరి వారి కుటుంబంలో చాలామంది పిల్లలు, 19 మంది పిల్లలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కుటుంబం. మరి అనేక మందిని పెంచడానికి తల్లికి భారమైనటువంటి పని అయినప్పటికీ ఈ ప్రస్తుత దినం, లేకపోతే ఈ దినాన్ని మనం తల్లుల ఆదివారపు దినముగా మనం గమనిస్తున్నాం కనుక మరి ఈ ఒక గొప్ప తల్లి యొక్క ప్రార్థనను దేవుడు ఏ రకంగా ఆస్వాదించాడో ఆ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మరి
తన కుటుంబంలో గొప్ప భారము కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ స్త్రీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవా, ఇదిగో ఈ కుమారులను పెంచడానికి కావాల్సినటువంటి సామర్థ్యం దయచేయండి, జ్ఞానం దయచేయండి, ఈ కుమారులను పెంచడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు దయచేయండి, ఇదిగో ఈ కుమారులకు కావాల్సినటువంటి పోషణ దయచేయండి అని అనేక సందర్భాల్లో ప్రార్థిస్తూ వచ్చింది. మరి జాన్ వెస్లీ కొరకు, చార్లెస్ వెస్లీ కొరకు ఆమె అనేక సార్లు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది. ప్రభు, ఇదిగో గొప్ప సేవకులను మా కుటుంబంలో నుండి తీసుకురండి, మా పిల్లలను గొప్ప సేవకులుగా తయారు చేయండి అని ప్రార్థించింది. మరి జాన్ వెస్లీ అది చరిత్రలో, సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే జాన్ వెస్లీ గారు అమెరికా దేశంలో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకురావడానికి కారకుడైనటువంటి దైవ సేవకుడుగా మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా గమనించండి, మరి ప్రతి చిన్న కుటుంబంలో కూడా దేవుడు గొప్పనైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకి కలుగజేసినటువంటి పరిస్థితుల్లో, వాతావరణాల్లో, స్థలాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి, మనం పొందుకున్నటువంటి దేవుని ప్రేమను మన గృహాల ద్వారా ఇతరులకు అందించడానికి, పంచడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ రకమైనటువంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మన కుటుంబ సభ్యులకు దయచేయను గాక. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు మరి ఈ ప్రత్యేకమైన దినమున ఆశీర్వదించును గాక. ఆమేన్. Now, beloved, we'll move to the consecration of the bread and the cup, which is right here in front of me, as you can see. It's a new way for us to do communion. And I trust your bread and cup are out. Let us pray. Almighty God, Father of Lord Jesus Christ, maker of all things, judge of all, we acknowledge that for us this is a new way of participating in the Eucharist, the body and blood of our Lord Jesus Christ. Because we are not together, we are not physically with one another, but we know the days are different, the context is different, and that, Lord, through your scripture, we are not just an institution as a church, but we are also an organism, and you allow us to have this Eucharist together across this nation through the use of this particular technology, where the people of God in the church, in their homes, gather as we consecrate and receive the bread and the cup at home. And now, Lord, we acknowledge our many sins and evil deeds which we have committed by thought, word, and deed against you. Sovereign Lord, you would be just if you punished us. We are deeply sorry for these misdeeds. Have mercy upon us, have mercy upon us, have mercy upon us, most merciful Father. For your Son, our Lord Jesus Christ's sake, forgive us all that is past and grant that we may serve and please you in newness of life to the honor and glory of your name, through Jesus Christ our Lord. Amen. And now, Lord, we do not come to your table trusting in our own righteousness, but in your great mercies. We're not worthy to even gather up the crumbs under your table, but you are the Lord who always has mercy. Grant us, therefore, mercy to partake of the body and the blood of your dear Son, Jesus Christ, so that we may evermore dwell in him and he in us. Amen. All glory be to you, Almighty God, our Heavenly Father, for you in your tender mercy gave your only Son, Jesus Christ, to suffer death upon the cross for our redemption, who made there by his one offering of himself a full, perfect, and sufficient sacrifice
offering and satisfaction for the sins of the whole world. He instituted his table and in his holy gospel commanded us to continue a perpetual memory of his precious deeds and sacrifice until his coming again. The Lord Jesus, on the night he was betrayed, took bread, and when he had given thanks, broke it and said, "This is my body, which is given for you. Do this in remembrance of me." In the same way, after supper, he took the cup, saying, "This cup is the new covenant in my blood. Do this when you drink in remembrance of me. For whenever you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes." Now, I will participate in the bread and the body of Jesus and welcome you as well in your homes and whatever places you're watching this service to participate in the bread. Next, I now will participate in the cup and the blood of our Lord Jesus Christ shed for us for the remission of the sins of many. You too, please participate in the cup. Now, in our languages across India, let us say the Lord's Prayer. Our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread and forgive us our debts as we also forgive our debtors. And lead us not into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. And now, may the eternal and everlasting love of God, the Father, the enabling, enriching grace of our Lord Jesus Christ, the energizing and empowerment of the Holy Spirit, rest and abide with all of us both now and forevermore. Amen. Amen. Go in peace into this coming week and remember Jesus as a home for you. Jesus is your great love, and Jesus wants you to do great things. Amen. God bless you. ప్రభు మనతో మాట్లాడినట్టుగా ప్రభు సంస్కారంలో కూడా మనం పాల్పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. సిద్ధపడేటువంటి మీరందరూ కూడా ప్రభు సంస్కారంలో పాల్పొందండి. సర్వశక్తి మంతుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడును సర్వ సృష్టికి కానుభూతుడమైన దేవ, ప్రజలందరికీ తీర్పు తీర్చువాడా, మా హృదయంలోని కోరికను బట్టి మేమందరము సంఘముగా కూడుకోవడానికి ఆశించినను మేము ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నామని మీరు ఎరిగి ఉన్నారు. ఈ ఆదివారమున మేమంతా కూడుకోవడానికి స్థానిక సంఘముగా ప్రభు సంస్కారంలో పాల్పొందటానికి వీలు లేకుండా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మేము కోరుకున్న విధముగా మీరు మాతో ఉన్నారని, ఈ ఆదివారమున మా గృహాల్లో స్థానికముగా మాతో ఉన్నారని నమ్ముచున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నానని మీరు మాతో చెప్పి ఉన్నారు. ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని పరిశుద్ధ వాక్కును పొందుకొనుటకును మన ప్రభు అయిన ఆత్మ ద్వారా బోధించినట్టుగా రొట్టె మరియు ద్రాక్షరసంలో పాల్పొందుటకును పరిశుద్ధులందరితో ప్రార్థనపూర్వకంగా మా హృదయంలో జతపరుచున్నాం. ప్రత్యేకముగా మీ బలలో పాలు పొందడం ద్వారా నీ సన్నిధిని అనుభవిస్తున్నాం. క్రీస్తు శిలువలో అర్పించిన తన శరీరమును బట్టి మరియు ఆయన కాచిన తన రక్తమును బట్టి ప్రభు సంస్కారంలో పాల్పొందుతున్న మేము ఆయన సన్నిధి యొక్క మర్మమును అనుభవిస్తూ ప్రభు ఆజ్ఞాపించినట్టుగా ఆయన సంస్కారంలో ఉన్న
రొట్టెలోను మరియు ద్రాక్షారసంలో పాలు పొందుతున్నాము. సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును ఉండి అన్నింటికి తిరుగు తెచ్చువాడా, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమరియు దుష్టులమరియు అపవిత్ర తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. మా తప్పిదములను బట్టి హృదయపూర్వకముగా పశ్చాత్తపడుచున్నాం. మరియు వాటి యొక్క జ్ఞాపకము భారముగాను భరించలేనిదిగా ఉన్నదని ఒప్పుకొనుచున్నాం. అత్యంత కరుణగల తండ్రి, మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని కరుణించుము. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున గతములో చేసిన పాపములను క్షమించి నూతన జీవంతో మిమ్మల్ని సేవించి సంతోషపరచునట్లు మాకు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. ద ప్రేయర్ ఆఫ్ హంబుల్ యాక్సెస్. వినయపూర్వకమైనటువంటి ప్రవేశం కొరకు ప్రార్థన. ఓ దయగల ప్రభువా, మా యొక్క మంచి కార్యములను బట్టి కాదు కానీ మీ గొప్ప కనికరం చొప్పునే మీ బలను సమీపించున్నాం. మీ బల నుండి పడే రొట్టె ముక్కలను ఏర్కొనటకు యోగ్యము కాదు. వాస్తవంగా మీరు కనికరం గల ప్రభుడవు. మమ్మల్ని కరుణించి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శరీరంలోను మరియు ఆయన రక్తంలోను పాలు పొందుటకు సహాయము చేయము. ఈ రకంగా ఎల్లప్పుడూ మేము ఆయనలోను ఆయన మాలోను ఉండుటకు అనుగ్రహించుము. ఆమేన్. రొట్టె విరుచుట, బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. రొట్టె విరుచుట. ఓ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవా, వాస్తవముగా నీవు స్తోత్రారుడవు. మానవుని ఎడల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచన కొరకు నీ కుమారుడైన యేసు క్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణించుటకు ఆయనను అనుగ్రహించింది కదా. శిలువ మీద ఒక్కమారి ఆయన అర్పించిన అర్పణ వలన సర్వలోక పాపల నిమిత్తమును సంపూర్ణమైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన విలువగల ప్రశస్తమైన మరణమును గురించి శాశ్వత స్మరణ చేయుచుండుడని నియమించి తాను తిరిగి వచ్చు వరకు చేయుచుండవలనని తన పరిశుద్ధ సువార్త యందు మాకు ఆజ్ఞాపించెను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు తెలియచేయడని చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనం పైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర అన్న రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవటకై తెలియచేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లను ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించుదురు. పార్టేకింగ్ ఇన్ ద హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ పెట్టడం వల్ల పాలు పొందుదాం. కనుక ప్రియ సంఘమును నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు శరీరం సాదృశ్యమైనటువంటి రొట్టెలోను ఆ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంలోను పాల్గొందాం. దయచేసి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి మరి ఈ బలిలో పాల్గొందండి. ప్రభునందు ప్రియ సంఘము, నాకు మరొక ఆహ్వానము. ప్రభు కొరకు తీసుకొచ్చేటువంటి కానుకలు మీరు సిద్ధపడి ఉండవచ్చు. వాటిని ప్రభుకు మీరు సమర్పించండి. మ్యూజిక్ వేయబడుతుండగా ఈ సమయంలో మీ దగ్గర మరి పాస్టర్ గారి బైబిల్ అయితే మీ గృహాల్లో ఒక బైబిల్ తెలిసి ఉంచండి. మీ కానుకలు అందులో పెట్టండి. అవి
సంఘమునకు తగిన సమయంలో మీరు అందించవచ్చు. ఆ రకంగా ప్రార్థపూర్వకంగా కానుక సమర్పించి ముందుకు సాగండి. కానుకల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాటిని ఆశీర్వదించి తన పరిచర్య కొరకు వాడుకున్నట్లు మనమంతా కూడా ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుతాం. ప్రేమ స్వరూపుడమైన మా ప్రభువా, పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఇదిగో మేము ఏదైతే అనుభవిస్తున్నామో ఈ దినమున అది కేవలం మీ కృపను బట్టి నాయన. అయ్యా, మేము పొందుకొని ఉన్నామో అవి మీరు మాకు అనుగ్రహించినవే. అయ్యా, మాకున్నవి ఏది కూడా మేము మా సొంతగా మేము చేసుకునేవి కాదు. ఇదిగో మీరు మమ్మల్ని కనికరించి కృప చేయించి మాకు ఇచ్చేటువంటి మా ప్రభు అన్ని ఈవులను బట్టి మీకు వందనములు, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనములు, పోషణ బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఇదిగో మా ప్రభు ఆర్థికంగా కూడా మీరు అన్ని విషయాల్లో మా ఆఖ్యను తీరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు. మాకు కలిగి ఉన్నటువంటి దానిలో నుండి కొత్త భాగమును మా ప్రభు ఇదిగో మీ పరిచయం కొరకు తీసి ఉండగా వీటిని మా ప్రభు మీరు ఆశీర్వదించండి. ఇదిగో హస్తాలను ఇచ్చినటువంటి హస్తాలను, గృహాలను, హృదయాలను మా ప్రభు మీరు ఎరిగి ఉన్నారు. ఇదిగో బిడ్డలను వారి హస్తములను దీవించండి, వారి గృహాలను మా ప్రభు వారి అక్కలతో ఉన్నటువంటి పరిస్థితులను దీవించండి. అయా, ఇదిగో మా ప్రభు వారు మా ప్రభు మీకు చేసిన కొలది మా ప్రభు మరీ ఎక్కువగా విశ్రమింపబట్టకు, దీవించబట్టకు మీ కృపను అనుగ్రహించబోతు ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమించనన్న రీతిగా ఇదిగో మీ పరిచర్య కొరకు, మీ పనుల కొరకు నాయన, మీ అక్కర్లకు సంఘంలో ఉన్నటువంటి అక్కర్ల కొరకు ధారాళముగా సంతోషంగా మా ప్రభా బిడ్డలు ఇవ్వక దిగపడి గొప్ప మనసు దయచేయండి. అయ్యా, ఇదిగో మా ప్రభా డబ్బు మాత్రమే కాకుండా మా జీవితాల్లో మా సమయంను అయ్యా ఇదిగో మా జీవితాలను మీకు వెచ్చించి మీ రాజ్య విస్తారంలో మేము పని కలిగి ఉండేటువంటి గొప్ప భారమును మా కుటుంబాలకు దయచేయండి, మాకందరికి దయచేసి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమును పెట్టి ఇదిగో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. మనమంతా కూడా కలిసి పరలోక ప్రార్థన చెప్పుదాం. ప్రభు నేర్పించేటువంటి ప్రార్థన మనం అందరం కలిసి చెప్పుదాం. దయచేసి నాతో కలిసి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు నువ్వు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నీవు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తెక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానమున్. మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. God bless you. దేవుడు మీరు దీవించును గాక. Go and serve the Lord. ప్రభువును సేవించండి, ప్రభు కొరకు వాడబడండి. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.